మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మాస్టర్ దుర్గమ్మ విమోచకుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని యజమానుడు అడుగుట్టు ఘోరమైన పాత్రలు మార్చున్నాను. ఇది మన కొద్ది క్షణాలు నీ బిడ్డలతో నేను మాట్లాడినట్టుగా నన్ను నీ శిలువ చెంతను మరుగుపరిచి నీవే దేవా నా నోటి పూర్తిగా ఉండి నీ బిడ్డలు అందరితో మాట్లాడడానికి ఎవరైతే ఈ వీడియో వీక్షిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా నీ ఆత్మతో నింపి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన ఇంటితో బతుమాను వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ ఈ పెంతెకొస్తు ఆదివారం లేక దౌలాదివారము శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పెంతెకొస్తు ఆదివారము ఈస్టర్ తర్వాత 7 వారముల తర్వాత వచ్చేది ఈ పెంతెకొస్తు ఆదివారం. అలాగే ఆరోపణం తర్వాత 10వ దినాన వచ్చేది ఈ పెంటెకోస్ట్ ఆదివారం. ఈ పెంటెకోస్ట్ అంటే 50వ దినము అని దీనికి అర్థము ఇస్తుంది. అలాగే మనం చూస్తే ఈ పాత నిబంధన కాలంలో ఈ పండుగనే పెంటెకోస్ట్ ఆదివారం అనే ఈ పెంటెకోస్తు పండుగనే మరి ప్రథమ ఫలముల పండుగ, దీనిని షావత్ అని కూడా యూదులు పిలిచేవారు. ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని కూడా పిలిచేవారు. అలాగే దీనికి ఇంకో గుర్తు ఏంటంటే, ఇంకో పండుగ కూడా ఉంది. ఈ పెంటెకోస్ట్ పండుగ మరి ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుంచి మరి కానాను దేశానికి ప్రయాణం చేస్తుండగా 50వ దినాన సీనాయి కొండ మీద మోషే ద్వారా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలకు గుర్తుగా ఈ పెంటెకోస్తు పండుగను జరిపించుకుంటూ ఉంటారు. అయితే నేడు మనం ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులకు వాగ్దానం ఇస్తున్న మాట ఏంటంటే, and I will ask the Father and he will give you another helper to be with you forever. ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాడంటే, మొదటిగా మనం చూసినట్లయితే శిష్యులు మరి కలవరము చెందడం, దుఃఖపడడం మనం చూస్తున్నాం. అందుకని ఈ మాటలు ఇక్కడ 15వ వచనంలో, ఈ 14వ అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తున్నాడు, మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, తండ్రిని వేడుకుంటాను అని ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తున్న మాట. ఎందుకు ఇక్కడ శిష్యులు కలవరం చెందుతున్నారు, దుఃఖిస్తున్నారంటే, మనం చూస్తేనండి యోహాను రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే, లోకములో నన్ను తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించను. ఇక్కడ మనం చూసి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తేనండి 33వ వచనంలో కూడా 33వ వచనంలో, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదురో అక్కడ మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము
ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఇక్కడ పిల్లారా అని శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాట. ఇంకా కొంతకాలం మీతో కూడా ఉండును, అంటే ఆ తర్వాత ఇంకా నేను కనిపించను. ఎప్పుడైతే ఈ మాట శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు ఎంతో కలవరం చెందటము, ఎంతో దుఃఖిస్తాం. 3.5 సంవత్సరాలు మాతో ఉన్న యేసు ఇంకా కనబడ్డాడు. అందునిమిత్తమే ఇక్కడ 14వ అధ్యాయంలో, యోహాను రాసిన 14వ అధ్యాయంలో ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిష్యులతో చెప్పి ఉన్నారో అప్పుడు శిష్యులు అంటే చూడండి, మీ హృదయములను కలవరపడనీయుడి, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ అని ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్తున్న మాట. దేవుని యందు విశ్వాసము ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అందుకనే ఇక్కడ 15వ వచనంలో అంటాడు, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు కైకొందురు, నేను తండ్రిని వేడుకుందును, మీ అంత ఎల్లప్పుడూ ఉంటుంటే ఆయన యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపము ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని ఇక్కడ వాగ్దానం చేయటం మనం చూస్తుంటున్నాం. శిష్యులు ధైర్యపరచడం మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు వారు. ఎందుకంటే శిష్యులు చెప్తున్నా, మీరు దుఃఖపడవద్దు, కలవరపడవద్దు. ఎందుకు అంటే నేను వెళ్ళటము లోకములకు మీకు కూడా ప్రయోజనకరము. ఎందుకు దుఃఖిస్తున్నారు, ఎందుకు కలవరం చెందుతున్నారు మీరు? ఎందుకంటే ఎందుకు ఒక మాట అన్నాడంటే, చూడండి, యేసుక్రీస్తు వారు ఫిజికల్గా శరీర రీతిగా ఒక ప్రాంతంలోనే లేక శిష్యులకే బోధిస్తూ ఉంటున్నాడు. ఒక 12 మందిని మాత్రం మార్చగలలేదు. గలిలియా ప్రాంతము లేకపోతే యూదయ, సమరయ ఈ ప్రాంతాలే వెళ్ళి తన జీవిత పర్యంతం వరకు కూడా సర్వలోకం వెళ్ళి ప్రకటించలేడు. ఒక 12 మందిలో లేదా 1000 మందిలో ఎంతమంది మార్చగలడు? శరీర రీతిగా ఉన్నాడు కదా, మానవ శరీరం ధరించుకున్నాడు కదా. అయితే పరిశుద్ధాత్ముడు మీకు రావడం అంటే ప్రయోజనకరము అని ఎందుకు అన్నాడంటే, పరిశుద్ధాత్ముడు హోలీ స్పిరిట్ ఆయన ఆత్మ ఇట్స్ అన్ ఓమ్ని ప్రెజెంట్. అంటే ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సర్వలోకములో ఉన్న మానవులందరిలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరిలోనికి ఈ పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. వారి పాపము ఒప్పింపచేస్తాడు, మానవుడి పాపములని. అందునిమిత్తమే నేను వెళ్ళటము ప్రయోజనకరము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము ఈ 15వ వచనంలో చదివిస్తున్నాడు. అలాగే ఇక్కడ అన్నాడు 17వ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించడం మీలో ఉండదు. ఇక్కడ 2 అర్థాలు ఇస్తుంది. చూడండి, లేకపోతే మళ్ళా నేను మీ ఎందుకు వస్తాను, మీరు నన్ను చూస్తారంటే ఇది యేసుక్రీస్తు వారు శ్రమపడి ఆయన సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన తిరిగి లేచినప్పుడు పునరుత్థానుడై ఆయన మరి శరీర రీతిగా వారికి కనబడటం. అలాగే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారిని మరి వాళ్ళందరికీ కూడా దేవుడు చూస్తాడు ఎక్కడంటే పరలోక రాజ్యంలో అని అర్థము ఇస్తూ ఉంటుంది. ఎవరైతే ఆయనతో విశ్వాసం వచ్చి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు ఎవరైతే కైకొన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ చూస్తారంటే పరలోక రాజ్యంలో. అందుకే అంటాడు కదా ఆయన ఒక మాట, నేను మీకు నివాసములు ఏర్పాటు చేయడానికి నడటానికి నేను వెళ్తున్నాను, కనుక మీరు కలవరం చెందొద్దు. నేను స్థలంలో మీరు కూడా ఉంటులాగున నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎవరినంటే అందరినీ కాదు, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారు, ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన విధేయత చూపించి ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనను మరి ఆయనని వెంబడిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిని
వారు గురించి చెప్తున్నాడు, మీరు మళ్ళా నన్ను చూస్తారు అని. ఆయన మరి అవిశ్వాసైన వారు ఆయనను ప్రేమించలేరు, ఆయన ఆజ్ఞలు కైకొనరు కనుక వారు ఇక మీదట ఆయనను చూడలేరు. కనుక ఇక్కడ మనం చూస్తే 18వ వచనంలో మిమ్మల్ని అనాథులుగా విడువను మీందుకు వద్దను అంటాడు. అదే ఏంటంటే పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన రావడం, లేక పరిశుద్ధాత్మను వాళ్ళు ప్రవేశపెట్టడం. అది అంటున్నాడు, అనాథులుగా విడవను. I will not leave you as an orphans. I will not leave you as orphans. I will come to you అంటాడు. అంటే ఎలాగంటే తండ్రి లేని పిల్లలుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అనాథులుగా, లేదా గురువు లేని శిష్యులుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటాడు. కనుక మనం చూస్తే కొంతకాలం అయితే వాళ్ళ లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను కనుక నువ్వు జీవితు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు, మరణంలో జయించున్నాడు. కనుక మనము కూడా ఎవరైతే ఆయన విశ్వాసం వచ్చి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు కైకొంటూ ఈ లోకంలో చనిపోయినను వారు మళ్ళా ఆయన రాకడప్పుడు తిరిగి లేస్తారు, మీరు జీవిస్తుంటారు నిత్యము అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని కైకొనే వాడే నన్ను ప్రేమించేవాడు. ఎవరైతే మనము ఆయనను ప్రేమిస్తున్నామని నోటి మాటలే కాకుండా ప్రాముఖ్యంగా ఆయన చెప్పిన రీతిగా క్రియలు చేస్తూ మనము ఉన్నప్పుడే ఆయనను నిజంగా ప్రేమించినట్టు. ఎవరైనా సహజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానని నోటు పెదవులు అంటూ ఉంటారు, కానీ నిజంగా చాలా మంది క్రైస్తవులు మరి ఆయనను ఆయన క్రియలను చేయరు, ఆయన చెప్పిన రీతిగా నడవరు, ఆయన ఆజ్ఞలు పాటించరు. కనుక దేవుడు అలాంటి వారు అబద్ధికులు లాంటి వారు. ఎవరైతే నోటి మాటలతో నేను ప్రేమిస్తున్నాను అన్నవారు క్రియలు చేయకపోతే వాళ్ళని అంటున్నాడు, వారు అబద్ధికులు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని కైకొనే వాడే నన్ను ప్రేమించేవాడు. నా తండ్రి వలన ప్రేమింపబడను. నేను వాటిని ప్రేమించి వారికి నన్ను కనపరచుకుందని చెప్పాను. వారికి కనపరచుకుందును అని ఇక్కడ లేఖన భాగం సెలవిస్తుంది. Whoever has my commandments and keeps them, it is who loves me, and who loves me will be loved by my Father, and I will love him and manifest myself to him. కనపరచుకుందును అంటే ఏంటంటే మనకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన ఆత్మ మనలో ఆవరించినప్పుడు. చూడండి, పరిశుద్ధాత్మల గురించి కూడా చాలా మంది మరి నానా విధాలుగా ఏమంటారంటే పరిశుద్ధాత్మ వచ్చింది అంటూ ఉంటారు. చూడండి, మనం అలా అనకూడదు. పరిశుద్ధాత్మలో ఒక శక్తో లేక ఒక అగ్నియో ఒక స్త్రీగా మనము వర్ణిస్తూ ఉంటాం. వచ్చింది అని. చూడండి, అందుకని ఇక్కడ అంటాడు కదా, చూడండి, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఎ పర్సన్. అది ఏ శక్తో కాదు, ఏంటో కాదే. ఇక్కడ ఒక పర్సన్. ఇక్కడ మనం చూస్తే అంటున్నట్టే కదా 16 నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్తను అంటే ఈ చూడండి అంటున్నట్టు 16 and I will ask the Father and he will give you another helper. అలాగే మనం చూసినట్లయితే 17వ వచనంలో పర్సన్. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, అలాగే కుమారుడైన క్రీస్తు, అలాగే ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఈ 3 పర్సన్స్ ఇన్ వన్ త్రిత్వమును తెలియజేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటాడు 17వ వచనంలో లోకము ఆయనను
ఆయనను, ఇక్కడ స్త్రీలకు చెప్తాలేదు. ఇక్కడ యోహాను గారు లోకము ఆయనను అంటాడు కదా, even the spirit of truth whom the world cannot receive because neither sees him or know him. You know him, for he dwells with you and will be in you. లోకము ఆయనను చూడదు, ఆయనను కనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని ఇక్కడ ఒక పర్సన్ ని ఉద్దేశించి మాట్లాడినట్టు చెప్తున్నాడు. చూడండి, వీలుంటే ఒక 2 సార్లు 2 వీడియోస్ నేను చేస్తాను. ది పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆయన వ్యక్తిత్వాల గురించి నేను తెలియచేయాలని ఆశిస్తున్నాను. కనుక మనం చూస్తేనండి, ఇక్కడ మనం చూస్తే ఆయన కనపరుచుకుంటూ అంటే ఆయన గుణ లక్షణాలు, ఐ మేనిఫెస్ట్ మీ టు యూ అంటే ఆయనని ఎలా కనపరుచుకుంటాడంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, అదే ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తేనండి, ఆత్మ ఫలాలలో మనం చూస్తే చూడండి, గలితీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయము 21వ వచనంలో 22, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమను, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటువాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరం దాని ఇచ్చలతో దురాశతో సిలివేసినారు. చూడండి, ఆయన గుణ లక్షణాలు ఏంటంటే ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా 9 ఆత్మ ఫలములు. మరి ఎవరిలో చూస్తామంటే యేసు క్రీస్తులోని మనం చూస్తుంటాం. అయితే ఆయన విశ్వాసం నుంచి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించిన వారిని పరిశుద్ధాత్మను అనిపించినప్పుడు ఈ క్వాలిటీసే వస్తాయని లేఖనం చదివిస్తుంది. చూడండి, చెట్టును మనము ఆ ఫలాన్ని ఎలాగా మనము చెప్పగలమంటే, ప్రతి చెట్టు ఫలమును చూసినప్పుడే మనం ఆ చెట్టు మంచి టేస్ట్గా ఉండే ఫలాలని మనం చెప్పగలం. అలాగే ఒక వ్యక్తి, ఒక క్రైస్తవ విశ్వాసి, ఇతను నిజంగా క్రైస్తవుడు, దేవుని వెంబడించేవాడు, దేవుని కుమారుడిని ఎప్పుడు చెప్పగలం అంటే ఆయనలో ఉన్న మరి గుణ లక్షణాలను బట్టి, ఆయన క్యారెక్టర్స్ బట్టి మనము ఆ వ్యక్తి క్రీస్తును వెంబడిస్తున్నాడు, క్రీస్తు ఆ బిడ్డలో ఉన్నాడు అని చెప్పగలం. ఎప్పుడంటే ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో వారికి దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఈ గుణ లక్షణాలన్నీ కూడా కలుగు చేస్తుంటాడు. ఏంటంటే ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ కలిగి ఉంటూ ఉంటాడు. కనుక ఆయన కనపరుచుకుంటామంటే ఇదే. కనుక ఇవన్నీ కూడా ది ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ మనకి దేవుడు ఫలములు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక అలాగే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 7 ఈ పత్రిక లేఖన భాగం చదువుకున్న ఈ పత్రిక లేఖన భాగం 4వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పిన కృప ఈ పనిలో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ మనం చూసుకుంటున్నాం. 5 విషయాలను ఇక్కడ తెలియచేసి ఉన్నాడు. చూడండి, 5 గిఫ్ట్స్ మనం చూస్తే అదేమిటంటే, చూడండి, అయితే మనలో అంశం ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. చూడండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోవడం అంటే మన పాపములు, మన దోషములన్నీ కూడా చెరగా పట్టుకొని పోయి, అది అంటాడు అనుగ్రహించిన ఈవులను, మనకి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిస్తున్నది కదా. చూడండి, చెరగా అంటే మన పాపం, మన దోషములన్నీ కూడా ఆయన
చెరగా పట్టుకుని భూమి ఆరోపణమైన ఆయన భూమి యొక్క క్రింది భాగంలో దిగినట్టు అనుభవించుతున్నది. అంటే మన పాపలన్నీ కూడా తీసివేయడానికి ఆయన భూమి యొక్క మరి ఆ క్రిందకి దిగి ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. 10వ వచనంలో దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడనై ఉన్నాడు. చూడండి, ఆయన ఆరోహణమయ్యాడు. ఎందుకంటే మనకి ఆ పరిశుద్ధాత్మను గిఫ్ట్ను మనకు అనుగ్రహిస్తాడు, ఆత్మఫలమును అనుగ్రహిస్తాడు, మనకు ఆదరణ కలుగజేయడానికి, మనం జీవించినంత కాలము ఆయన మనకు ఆదరణగా మనం నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక చూడండి, ఈ రెండు ప్రాముఖ్యత చూడండి. మనం చూస్తూ ఉంటే చూడండి, మిచ్చినకు 2 కర్రలు ఉంటాయి. ఒక కర్ర ఏంటంటే యేసుక్రీస్తు వారు, ఇంకో కర్ర ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఈ 2 లేకపోతే మనము పరలోకానికి మనము వెళ్ళలేము. ఎందుకంటే ఒకటి యేసుక్రీస్తు వారు రక్షణ లేకపోతే, ఆయన విశ్వాసం లేకపోతే, మన పాపంలో ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఎవరైతే కలగబడలేదు, రక్షణ పొందలేదు, మనం పైకి వెళ్ళలేము. ఈ కర్రను అలాగే పరిశుద్ధాత్మ మోరవచ్చుకొని రక్షణను తీసుకున్న పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఈ మెట్టులు ఇచ్చిన మెట్టుల ద్వారా మన ఆధ్యాత్మిక స్థితి దినదినము పరిపూర్ణతలోకి మనం వెళ్ళినప్పుడే మనము ఆ పరలోక రాజ్యమును మరి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడతాం, పరిపూర్ణత చెందగలమని లేఖన భాగం సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలో ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు 7 signs of the Holy Spirit ఏంటంటే, హోలీ స్పిరిట్ నీలోకి వచ్చినప్పుడు క్రీస్తును వెంబడిస్తావు, ఈ పాపములన్నీ కూడా విడిచిపెట్టి నూతన వ్యక్తిగా మార్చబడతావు. అలాగే రెండో గుర్తు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నదంటే ఆత్మఫలాలను కలిగి ఉంటావు. అంటే ప్రేమ, సంతోషము, దయాళత్వము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా 9 ఆత్మలను కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావు. అవన్నీ కూడా కలిగి ఉండి నువ్వు నడుస్తూ ఉంటావు ఈ లోకంలో. చూడండి, అలాగే 3వది శరీర కోరికలను విడిచిపెడతావు. You will leave your fleshly desires. నువ్వు ఇదివరకు క్రీస్తులో రాలేక ముందు నువ్వు చేసిన పనులన్నీ కూడా, చెడ్డ పనులు, పాపక్రియలన్నీ కూడా విడిచిపెడతావు. You will leave all your fleshly desires. అలాగే ఆత్మ ఫలాలను ఫలిస్తావు. You will produce fruits. ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటాయి నీలో. అలాగే 5వ దేవుని జ్ఞానం పొందుకుంటావు. You will gain godly wisdom. దేవుని జ్ఞానాన్ని పొందుకుంటూ నడుస్తూ ఉంటావు. అలాగే 6వది, నీవు ఈ పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నేర్చుకుంటావు. You learn to lean on the Spirit. నువ్వు ప్రతి విషయము కూడా దేవుని మీద, పరిశుద్ధాత్మ మీద ఆనుకుని నువ్వు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటావు, దాని మీద నువ్వు ఆధారపడి ఉంటావు. అలాగే 7వది, నీవు పరిశుద్ధాత్మ కలిగినప్పుడు ఆనందంగా నిత్యము సంతోషానందంతోనే ఉంటూ ఉంటావు. You stand up the Holy Spirit. నువ్వు ఎప్పుడు కూడా ఆనందం కలిగి, సంతోషం కలిగి. చూడండి, భూలోకంలో ఎన్ని బంగార పరిస్థితులు ఎదురే ఉన్నా, ఎంత కరువు, ఎన్ని వ్యాధులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎన్ని వచ్చినాను నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు కనుక నీలో ఎల్లప్పుడూ కూడా ఆనందము కలిగి ఉండాలి. నీలో ఎల్లప్పుడు సంతోషమే ఉండాలి. ఎందుకంటే చూడండి, దేవుడు నన్ను తీసుకుపోయిన రోజున నాకు వ్యాధి సొంత చనిపోయినను బ్రతుకున్నది క్రీస్తు కొరకు, చావంత లాభపడ్డాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే ఆయనను దేవుడిని అంత అలాగా ఆయన రుచి చూసి ఉన్నాడు. కనుక మనము కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఎల్లప్పుడు సంతోషానందంగా ఉంటాడు. ఎప్పుడు దేవుని దగ్గర చేరదామా అని మనము ఈ మరణమైన భయము కలిగి ఉన్నాం. మనం ఎప్పుడు దేవుడితో ఉంటామో, ఎప్పుడు వెళ్తామని ఎప్పుడు సంతోషానందంలో కలిగి ఉంటాం. కనుకనే ఈ క్రైస్తవ విశ్వాసి ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఎన్నడూ కూడా ఈ మరణానికి ఎన్నడూ భయపడడు, ఎప్పుడు సంతోషానందంతో ఉంటాడు.
ఈవెన్ ఈ భూలోకములో ఎన్ని ప్రకార పరిస్థితులు ఎదురైనను బ్రతుకున్నా ఇదే క్రీస్తు కొరకు జీవిస్తాను ఈ లోకంలో చివరి వరకు. చావు అంటే లాభమే నాకు, ఎందుకంటే దేవుడితో నేను ఉన్నాను అని లేఖన భాగం సెలవిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ కలిగి ఉండటము ఎంతో ప్రాముఖ్యం. చాలా మంది క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతూ ఉంటాం. నేను క్రీస్తు బిడ్డను అని చాలా మందికి పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తూ ఉంటారు. అందుకని అనేక సంఘాలలో ఈ గొడవలు, సో మెనీ డివిజన్స్, రెండు వర్గాల మధ్య, రెండు గ్రూప్స్ మధ్య, ఇవన్నీ కూడా గ్రూప్స్ క్రియేట్ అవ్వడం, ఒకరంటే ఒకరు పడవపోవడం. ఎందుకంటే వాళ్ళ ద్వేషములు. అది అంటాడు కదా ఈ గలతీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తే, శరీరాశలు కలిగి ఉన్న వారికి కొన్ని లక్షణాలు ఇక్కడ సెలవిస్తుంటాడు. గలతీయులకు రాసిన పత్రిక ఈ భేదములు 5వ అధ్యాయం 20 వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవే, అవివేకంగా చారత్వము కలిగి ఉంటారు, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమర్శలు, అసూయలు, మద్దతులు, అన్నంతో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, వారి ఫలములు చూసి మనం చెప్పగలుగుతాం. ఎవరిలో అసూయలు, భేదములు, మద్దతులు ఇవన్నీ కూడా ఉంటే వారు దేవుడికి చెందిన బిడ్డలు కాదు. వారు నివసించేది పరిశుద్ధాత్ముడు కాదు, కానీ సాతాను ఆత్మ వారు నివసిస్తున్నది. కనుక చూడండి, నేడు క్రైస్తవ సంఘాలలో ఈ భేదములు, విమర్శలు, కక్షలు, కోపములు, ఒకరికొకరు పడవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. వారి ఫలమును చూసి మనం చెప్పగలం. కనుక అలాంటి వారు చూసే దేవుడు రేపొద్దున చూడండి, ఆయన రాకడప్పుడు, ఆయన తీర్పు దినములో అక్రమము చేయాలన్నా నయుడిని తొలగిపోండి అని మరి లేఖన భాగం సెలవిస్తుంది. దేవుడి యేసుక్రీస్తు వారు మాట్లాడడం మనం చూస్తుంటాం. చూడండి, ఇక్కడనే మనందరితో కూడా ఆత్మఫలాలు, 9 ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ 9 ఆత్మఫలాలు కలిగి ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్ముడు వాళ్ళు నివాసం చేసినట్టు, వాళ్ళు ఉన్నట్టు మనం గ్రహించాలి. కనుక చూడండి, అందుకని అంటాడు కదా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 208 వేదాగమ పఠనము కాదది నిరచీకటింత సర్గులు వెనకు ప్రీతి పల్మారు వెనకినను నిరతకమై పోరువేగా. చూడండి, పరిశుద్ధాత్మ లేనివాడు అతనంటే చీకటిలో వస్తువులను నెత్తుకున్నట్టుగా ఉండాలి. వెలుగు లేకుండా చీకటిలో ఉండి వస్తువులు నెత్తుకున్నట్టుగా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఈ పాటలో అర్థం. అలాగే పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరును చందంపై ఉన్నది. వర్షము లేని పైరును, వర్షం లేకుండా మనకి ఫలానా పంట ఫలము రాదు. కనుక పరిశుద్ధాత్మ లేకపోవడం అంటే వర్షము లేనిది, పంటకు వర్షము లేనిదని అర్థమిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట కాదది. చూడండి, ఆయనను ఎరగలేము. ఆయన గుణలక్షణాలు, ఆయన ఎటువంటి వాడు, ఇవన్నీ కూడా ఎప్పుడు మనం తెలుసుకుంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు. అలాగే పరిశుద్ధాత్మ లేనిది జీవం లేని బ్రతుకు లాంటిది. పరిశుద్ధాత్మ లేకపోతే మనము చచ్చిన వారితో మృతమే అని లేఖన వాళ్ళని పాటలో అర్థాన్ని ఇస్తున్నారు. అలాగే పరిశుద్ధాత్మ పొందుట అన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనది, గొప్పది. కనుక పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. చూడండి, ఒక ఉపమానం చెప్పి నేను ముగించాలని ఆశిస్తున్నాను. చూడండి, మనం చూస్తే ఈ సృష్టిలో ఫస్ట్ దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు చూడండి, ఆయన ఒక జలరాశులను తయారు చేయాలన్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాడంటే సముద్రంతో మాట్లాడి ఉన్నాడు. చూడండి, when God wanted to create fish, he spoke to the sea. ఆయన సముద్రంతో మాట్లాడి ఉన్నాడు. అలాగే when God
wanted to create trees. ఆయన ఒక చెట్టును ఆయన సృష్టించాలన్నప్పుడు దేంతో మాట్లాడాడంటే ఈ భూమితో మాట్లాడున్నాడు. భూమి ఫలించును కాక. అయితే అలాగే ఈ జలరాశితో సముద్రంతో మాట్లాడున్నాడు, చేపను సృష్టించును కాక అని. బట్ when God wanted to create man, he turned to himself. ఆయన మానవుని సృష్టించాలన్నప్పుడు ఆయన తనకు తానే లోపడి తన హృదయంలో చూసుకుని చూడండి అక్కడ అంటున్నాడు, that God said, let us make man in our image and in our likeness. మనము మన స్వరూపమునందు మన పోలిక చెప్పుకున్న నరుణ్ణి మనం సృష్టిద్దామని ఇక్కడ తండ్రి దేవుడు సెలవించడం మనం చూస్తున్నాం. చూడండి, if you take fish out of the water, it will die. చూడండి, చేపలు ఆ సముద్ర నీటిలో తీస్తుంది, ఏమంటే చనిపోతుంది కొద్ది క్షణాలలో. అలాగే ఒక చెట్టును భూమిలో నుంచి మనం డిస్కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ చెట్టు కూడా నశించిపోతుంది, చనిపోతుంది. అలాగే మానవులలో దేవుడు తన జీవవాయువును తన పోలి నుంచి తన జీవవాయువును ఉండి ఉన్నాడు, తన జీవవాయువును పెట్టినాడు. ఎవరైతే దోషం డిస్కనెక్ట్, ఎవరైతే దేవుడికి దూరం అయిపోయి డిస్కనెక్ట్ అయిపోయి దూరంగా ఉంటే అతను కూడా ఆధ్యాత్మికంగా చనిపోయినట్టే ఆయన బాగా సెలవిస్తుంది. సో కనెక్ట్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడు కనెక్ట్ అవ్వమంటే ఎప్పుడైతే మనకి ఈ ఆత్మ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మానవులు ఉంటుందో మనం ఆధ్యాత్మికంగా మనము జీవం కలిగి ఉన్న వారమని లేఖన బాగా సెలవిస్తుంది. అది పరిశుద్ధాత్మ లేకపోతే చీకట్లో వస్తువులు వెతుకున్నట్టు, పరిశుద్ధాత్మ లేకపోతే దేవుణ్ణి మనము యేసుక్రీస్తు మనం వెనకలేనట్టు. అదే పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనకి ఇంకే ప్రయోజనము లేదు అని లేఖనం సెలవిస్తుంది. మనం చనిపోయిన వారమేనని, మన మృతమే జీవిస్తున్నామా, నా మాత్రమే జీవిస్తున్నాం కానీ మనము మృతమే. నువ్వు జీవిస్తున్నది నువ్వు జీవితం కాదు, అది నువ్వు మృతమే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉన్నదో, పరిశుద్ధాత్మ నీరు నివసించినప్పుడు నువ్వు జీవము కలిగి ఉన్నట్టు. ఎందుకంటే జీవాత్మ ఈ ఆత్మ నిత్యము ఆయనతో జీవిస్తున్నది. ఒకవేళ శారీరక రీతిగా నువ్వు చనిపోయినా మరి ఆయన రాకడప్పుడు మనం వ్యక్తపడతాం, అప్పుడు ఆయనతో నిత్యము జీవిస్తుంటాం. కనుక పరిశుద్ధాత్మ అన్నది ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉండాలి. మనం ప్రాముఖ్యత మానవ ఈ క్రైస్తవ విశ్వాసులందరికీ. కనుక అట్టి పరిశుద్ధాత్మ మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి మరి ఆయన చిత్తానుసారంగా మన లోకంలో జీవించి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలుగా ఉంటూ ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఈ లోకంలో ఎదురైనను ఆయన వైపు చూస్తేనే మనము ఈ లోకములో మనం జీవిస్తుంటే మరి ఆయన మనందరినీ కూడా చరాచ వారసులుగా మనం చేస్తారన్నాడు. కనుక అటు పరిశుద్ధాత్మ మనకి తోడుగుండి నడిపించును కాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి హృదయములకు మిత్రవంతులకు కావలియునుగాక.